ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీఎంస్ యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. కౌలు రైతులకు కూడా ఎరువులు అందిస్తామన్నారు. మిగిలిన రైతులు కూడా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెల డిమాండ్కు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. యూరియా 5,000 మెట్రిక్ టన్నులు, డిఏపి 3,000 మెట్రిక్ టన్నులు అదనంగా నిల్వలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్లో 60% ఎరువులు అమ్మకాలు జరిగాయని అన్నారు. అయితే నిపుణుల సూచన మేరకు అవసరం మేరకే రైతులు ఎరువులు వాడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. సో మనము గుంటూరు జిల్లాకి సంబంధించి ఈ ఎరువులు ముఖ్యంగా యూరియా, డిఏపి అవైలబిలిటీ గురించి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మొత్తం మనకి ఉన్నటువంటి డిమాండ్ ఎలా ఉంది, సప్లైస్ ఎలా ఉన్నాయి, అండ్ ముఖ్యంగా మనకి రైతులకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ జిల్లాలో ఉన్న అన్ని పాయింట్స్ కూడా, అది రైతు సాధికారక కేంద్రాలు అవ్వచ్చు, ఆర్ఎస్కేలు అవ్వచ్చు, లేదా మనకి ప్యాక్స్, డిసిఎంఎస్ల ద్వారా సేల్స్ జరుగుతున్న లొకేషన్స్ కావచ్చు, లేదా ప్రైవేట్ రీటైల్ పాయింట్స్ అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా మనం ఈ యూరియా, డిఏపి సేల్స్ 100% ఏపీఎయిమ్స్ యాప్ ద్వారానే మనం చేస్తున్నాము. సో ఈ ఏపీఎయిమ్స్ యాప్ అనేది దాంట్లో ఉన్న డేటాని మనం గతంలో ఏ రైతులు ఎంత పంట పండించారు అనే క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కౌలు రైతుల్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ మనకి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ స్థాయిలో ఆ డేటాని అంతా కూడా అప్డేట్ చేస్తూ మాడిఫై చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. దాన్ని మనం వాడుకుంటూ ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100% మనం వెరిఫై చేసుకొని ప్రాపర్గా, కరెక్ట్గా రైతుల వివరాలని మనం అందులో నమోదు చేసుకోవటం జరిగింది. ఇప్పటికి కూడా ఎక్కడైనా ఒకరు ఇద్దరు రైతుల పేర్లు కనుక మిగిలిపోయినట్లయితే వాళ్ళ డేటాని కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వారి లాగిన్లో అప్డేట్ చేయవచ్చు. సో దట్ ఈస్ నంబర్ 1. రెండవది, ఈ సేల్స్ కి సంబంధించి మనం ప్రతి నెల జూన్ నెలకి, జూన్ యాక్చువల్గా మనకి అంత ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ యాక్టివిటీలో జూన్లో ఇంకా ఎక్కువ సేల్ డిమాండ్ ఉండదు. జూలై నుంచి ఎప్పుడు, ఎస్పెషలీ ఇప్పుడు రేపు ఎల్లుండి నుంచి మనకి వాటర్ వదలగానే ఈ డిమాండ్ ఫర్ యూరియా అండ్ డిఏపి ఈస్ గోయింగ్ టు ఇంక్రీస్. సో దానికి అనుగుణంగా ప్రతి నెల మనకి డిమాండ్ ఎంత ఉంది, ఆ డిమాండ్కి ఆధారం చేసుకొని ఏ రైతు సాధికారక, ఏ ఆర్ఎస్కేల్లో, ఏ రీటైల్ పాయింట్స్లో మనకి కావాల్సినంత స్టాక్స్, ఎంత డిమాండ్ అవసరం ఉంటుంది, కావాల్సినంత స్టాక్స్ పొజిషనింగ్ అయ్యేటట్టు చూసుకోవడం కూడా మనకి జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చూస్తే మనము యూరియా, డిఏపి ఈరోజు మనకి అవైలబిలిటీ పరంగా చూస్తే 15,534 మెట్రిక్ టన్స్ ఏమో యూరియా, డిఏపి ఏమో 3,659 మెట్రిక్ టన్స్ డిఏపి మనకి అందుబాటులో ఉంది. ఇందులో మనం రిక్వైర్మెంట్ యాజ్ ఆఫ్ జూలై ఈ నెలకి మాత్రమే తీసుకుంటే యూరియా అండ్ డిఏపి రెండిటి రిక్వైర్మెంట్ చూసుకుంటే యూరియా ఈజ్ అరౌండ్ 5,263 మెట్రిక్ టన్స్, డిఏపి వచ్చేసి 3,090 మెట్రిక్ టన్స్ ఈజ్ ది ఎక్స్పెక్టెడ్ డిమాండ్. అందులో ఇప్పటికి మనం టోటల్ కలిపి 8,353 యూనిట్స్ ఉంటే, మెట్రిక్ టన్స్ ఉంటే, అందులో 5,765 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనం ఇప్పటికి సేల్ చేసుకుని ఉన్నాం. అంతేకాకుండా యాజ్ ఇట్ కెన్ బి సీన్, కావాల్సిన ఈ జూలై నెలకి కావాల్సిన దానికంటే ఎక్కువ స్టాక్స్ మన దగ్గర పొజిషన్ చేసి మనం అవైలబుల్గా పెట్టుకోవటం జరిగింది.